సంగతిని. ఈరోజు పచ్చిమిర్చిని వేపుకుందాము. పచ్చిమిర్చి వేపుకోవడం ఎందుకంటే ఇది పెరుగు అన్నం అంచుకైనా, ఇది సాంబారు చేసుకున్నప్పుడైనా ఇది అంచుకు తినచ్చు. ఇట్లా ఏమన్నా కూరలైనా మనకు నచ్చనప్పుడైనా, ఇవి నోరు మనకు మంచిగా అనిపించినప్పుడైనా ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ మిర్చి. ఇవి ఇట్లా కొన్నిటికి మనం మజ్జిగన్నం తిన్నప్పుడైనా అట్లాంటప్పుడు ఇవి అంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి టేస్ట్గా ఉండాలి, ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటాయి అనుకుంటే చూద్దాం. ఇప్పుడు నేనైతే ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నా. 8 తీసుకున్నా పచ్చిమిర్చి. 8 పచ్చిమిర్చికి నువ్వులు కొన్ని, ఒక స్పూను, పుట్నాలు ఒక స్పూను, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక్క నిమ్మకాయ. వీటితోటి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటితోటి ఎట్లా చేయడము చూడాలి అంటే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ నువ్వులను, పుట్నాలను, జీలకర్రను వేపుకుందాము. దోరగా వేపుకున్నాక ఈ మిర్చిని ఇట్లా కొంచెము కట్ చేసేసుకోవాలి. చివర్లు ఇట్లా కట్ చేసేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న ఇవి లాతే కాయలే, కొంచెం ముదిరినవి అయితే ఇవి తీసేసుకోవాలి, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఇత్తులు దులిపేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్లా తీసేసుకుంటే పోతాయి. ఇట్లా తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి వేపుకుందాము, ఇవి తర్వాత కట్ చేసుకుందాము. ఫస్ట్ పుట్నాలు వేపుకుందాము దోరగా. కొంచెం దోరగా వేగితే సరిపోద్ది. ఇట్లా కొంచెం దూరగా వేగంగానే నువ్వులు కూడా ఇందులోనే వేసుకోవాలి, ఎందుకంటే పుట్నాలు లేటుగా వేగుతాయి, నువ్వులు తొందరగా వేగుతాయి. కాబట్టి కొంచెం పుట్నాలు వేగినాక నువ్వులు వేసుకొని వేపుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇట్లా వేగితే సరిపోతాయి దూరగా. ఇప్పుడు ఈ మిర్చి ఈ చివర్లు అన్ని ఇట్లా కట్ చేసుకొని మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నీ మధ్యలోకి ఇట్లా కట్ చేసుకొని ఈ లోపల ఉన్న ఈ విత్తనాలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్లా తీసేసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది. అన్ని ఇట్లా తీసుకొని ఇట్లా ఉంచుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా తీసి
అన్నిట్లో దులుపుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాలు, నువ్వులు, జీలకర్ర చల్లగా అయినాక మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి పొడిగా. అట్లా మెత్తగా దీన్ని పొడి పట్టుకోవాలి. పట్టుకొని ఒక కటోరలో తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం అది మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకున్నా అయిపోద్ది, ఇప్పుడు వేసుకున్నా అయిపోద్ది. ఎందుకంటే మిర్చికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి, కారం ఉంటాయి లేకుంటే. మనము ఈ నిమ్మకాయను కట్ చేసుకొని ఒక సగం ముక్క పిండుకోవాలి ఇలా. మరి ఇది ఎందుకంటే నీళ్ళు నీళ్ళు లాగా ఉండొద్దు. చూపిస్తా. ఈ రసం పిండుకోవాలి. ఎందుకంటే మనం మజ్జిగలో ఊరేసిన మిరపకాయలు ఉంటాయి కదా, ఇట్లా పెరుగుల ఈ మజ్జిగలో మనం మిర్చిని సాల్ట్ వేసి ఊరేసి ఎండేసుకుంటాం కదా, ఇది అట్లనే ఉంటుంది కానీ కొంచెం తొందరగా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. అవి అయితే ఊరేసి ఎండేదాకా చూడాలి కదా, అట్లా అవసరం లేదు, ఇట్లా చేసుకోవచ్చు. మనం అన్నం తినంగా ఎప్పుడైనా 1-2 తినొచ్చు. ఏ కూరలైనా కానీ, నేను పెరుగన్నము సాంబార్ వంచుకే అని అన్నా కానీ మనం దేనితోటైనా తినొచ్చు. మనం ఇప్పుడు మిర్చినైతే మనం మజ్జిగలో నానేసుకున్న మిర్చినైతే తింటాం కదా, ఏ అన్నంతోటైనా ఇవి కూడా అట్లే తినొచ్చు. ఈ రసం అంతా ఇట్లా తీసుకోవాలి. తీసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు. ఇంతకంటే మరి పలసగా ఉండద్దు. ఇది అంతా కలిసేటట్టు ఉంటే సరిపోద్ది. ఇదంతా కలుపుకోవాలి ఇట్లా. చేతితోటి కలుపుకొని చూద్దాం. ఇట్లా 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 ముద్దకు వచ్చేటట్టు పిసుకుతే ఇట్లా ముద్దకు వచ్చేటట్టు వేసుకుంటే సరిపోద్ది నిమ్మరసము. ఇప్పుడు ఈ మిర్చిలో మనం కట్ చేసుకున్నాం కదా మిర్చి, ఇందులో పెట్టుకోవాలి. చివరి నుండి ఇట్లా నిండుగా పెట్టుకోవాలి మంచిగా. ఎందుకంటే కారం రాకుండా ఉంటుంది మంచిగా. మనము ఇలా సాల్ట్ నిమ్మరసం వేసినాం కదా, మంచిగా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. ఇట్లా నిండుగా పెట్టుకొని కాయను ఇట్లా అదుముకోవాలి. ఇట్లా అన్నీ కూడా అట్లనే పెట్టుకోవాలి. ఇక ఇదిగో అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలి. మొత్తం కాయ తినేయచ్చు ఇది ఇట్లా చేసుకుంటే. కారము రాదు, టేస్ట్గా ఉంటుంది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక ఇట్లా చేసుకోవాలి. చూస్తారు కదా ఇట్లా చేసుకోవాలి. మనం చేసుకునే అన్ని కాయలు కూడా ఇట్లా చేసుకోవాలి. అన్నిటి నిండా పెట్టంగా కొంచెం మిగిలింది. ఎందుకంటే మనం 1 చెంచా పుట్నాలు, 1 చెంచా నువ్వులు తీసుకున్నాము. ఒక 8 పచ్చిమిర్చికి సరిపోతాయి. అన్నీ కూడా ఇట్లా వీటిని నిండుగా మంచిగా ఇట్లా పెట్టుకుంటే సరిపోద్ది. చూసిరు కదా, ఇంతవరకు పెట్టుకుంటే సరిపోద్ది. ఇట్లా అనుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై వేసుకుందాము. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను నూనె పోసుకోవాలి. ఎక్కువ వద్దు.
కొంచెం నూనె వేడిగానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెము కొంచెం పసుపు వేసుకుందాము. వెనకటి రోజుల్లోనంటే పచ్చిమిర్చి దొరకలేదు కాబట్టి మజ్జిగల నానబెట్టి సాల్ట్ వేసి ఎండబెట్టుకొని మనం అన్నం తినేటప్పుడు నంచుకునే వాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు మిర్చి దొరుకుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. కొంచెం నూనె వేడిగానే ఈ మిర్చిని ఇందులో వేసుకోవాలి. అన్నీ మిర్చికి అయితే ఫస్టే కడిగి తుడిచి పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ ఉంటే సిలుతుంది. అందుకే ఫస్టే నూనె ఇది మిర్చిని కడిగి తీసుకోవాలి. కడిగి తీసుకొని మంచిగా తుడిచి పక్కకు పెట్టుకోవాలి ఆరేదాకా. ఇవి ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేదాకా మంచిగా ఇట్లా తిప్పేసుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. దోరగా మంచిగా వేగాలి. సాల్ట్ ఎందుకు వేసుకున్నామంటే ఈ పైన మిర్చి కారం రాకుండా ఉంటుంది సాల్ట్ వేసుకుంటే. మనం సాల్ట్ ఈ దీనిలో పెట్టినాం కానీ, ఈ పుట్నాలు నువ్వులు వేంపిన దానిలో పెట్టినాం కానీ అది లోపల మాత్రము కారం రాకుండా ఉంటుంది. పైన కారం రాకుండా ఉండాలంటే కొంచెం నూనెలో సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. దోరగా మంచిగా వేగాలి మిర్చి. ఇట్లా దింపేసుకోవాలి. ఒకవైపు కాలంగానే ఇంకొక వైపు మరీ మాడిపోకుండా ఇట్లా దింపేసుకోవాలి. చేయగలదా అని మీరు అనుకుంటారు కావచ్చు. ఈ కాడలు ఉన్నాయి కదా తొడిమెలు, నేను వీటితోటే ముడతన్నా. ఇంకెక్కువ వేడి లేవు కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై కావాలి. ఈ మిశ్రమం కూడా ఏమన్నా మిగిలితే మనం ఇందులోనే వేసుకోవాలి. నాకు కొంచెమే మిగిలింది, ఇందులోనే వేసిన. ఎక్కువ మిగిలిన ఇందులోనే వేసుకోవచ్చు. ఇందులోనే వేసుకొని ఈ కాయలతో పాటుగా అది కూడా మంచిగా వేగుతుంది, అట్లా ఈ కాయలకు పడుతుంది. అన్నీ కూడా ఇట్లా తింపుకుంటూ ఉండాలి. వీటిని ఒకవైపు మంచిగా వేగినాక ఇంకొక వైపు వేగేటట్టు ఇట్లా తింపుకుంటూ ఉండాలి. మనము మజ్జిగలో ఊరేసుకున్న మిర్చి అయితే ఎట్లా వేగుతుందో అట్లా వేపుకోవాలి. దోరగా ఇట్లా చూసారు కదా, ఇట్లా వేగాలి మంచిగా. వేగినప్పుడే కారం లేకుండా మిర్చి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వేగాలి మంచిగా. చూస్తారు కదా, ఇట్లా వేగాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. అన్ని సైడ్లు కూడా ఇట్లా మంచిగా వేగాలి. వేగినప్పుడే మిర్చి తింటే చాలా టేస్ట్గా బ్రహ్మాండంగా ఉంటుంది. టేస్ట్ అయితే తగ్గేదే లేదు. తెలంగాణ మిర్చి ఫ్రై ఇట్లా చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. కరకరలాడుతుంది మంచిగా. కరకరలాడేదాకా చూసా మంచిగా వేయించుకోవాలి. ఇది
కొంచెం నెమ్మదిగా వేగితే మంచిగా కరకరలు అయ్యేదాకా వేగుతుంది. అన్ని సైడ్లు కూడా మంచిగా వేగాలి. ఏ సైడ్ అయితే వేగకుంటే ఆ సైడ్ తింపేసుకోవాలి. ఇట్లా తింపేసుకున్నప్పుడే మంచిగా వేగుతుంది. ఇట్లా మంచిగా అన్ని సైడ్లు కూడా వేగేదాకా తిప్పుకోవాలి. నూనె కూడా ఎక్కువ అవసరం లేదు. ఒక 2 స్పూన్ల నూనె పోసుకుంటే సరిపోద్ది. దీనికి మరీ ఎక్కువ అవసరం లేదు. పుల్లగా కారం కమ్మగా ఉంటాయి ఇట్లా చేసుకుంటే. ఎందుకంటే నిమ్మరసం పిండుకున్నాం కదా మనము, మంచిగా పుల్లగా. ఇది మిర్చి కాబట్టి కారము చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క మిర్చి వేసుకొని మనం అన్నం తినంగా తినొచ్చు. ఒక్క మిర్చి వేసుకుంటే సరిపోద్ది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. కానీ ఓపిక చేసుకుంటే చాలా చేసుకోవచ్చు. ఓపిక లేకుంటే మనిషి 1-2 చేసుకోవచ్చు అంతే. ఇట్లా ఏమీ లేదు, పెద్ద పని కాదు ఇది. మనం ఆ మిర్చిని మజ్జిగలో నానేసి ఎండబెట్టి సంవత్సరాల పొడి దాయడం అవసరం లేదు. ఇట్లా చేసుకుంటే సరిపోద్ది. ఈ నూనె అంతా కూడా మంచిగా ఇవన్నిటికీ పడుతుంది. ఇట్లా ఎక్కడైతే కాలలేదు అనిపిస్తుందో మనకు అక్కడ మనం తింపేసుకోవాలి. అట్లా చాలు. ఇదిగో ఇట్లా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందాము. ఈ మిర్చి అంతా కూడా మంచిగా వేగింది. ఇట్లా వేగితే సరిపోద్ది. అన్ని సైడ్లు కూడా మంచిగా వేగినాయి, సరిపోతాయి. చూసారు కదా, ఇట్లా చేసుకోవాలి. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఇట్లా చేసుకోవాలి అనిపించింది అనుకోండి, మీరు చేసుకోండి. ఏ రోజు ఆ రోజు అప్పటిదప్పుడే చేసుకోవచ్చు. మనకి ఎప్పటికైనా మిర్చి ఏ రోజు కాకుండా ఏ రోజు అనకుండా దొరుకుతుంది మిర్చి. మనం ఎక్కువ రోజులు ఎండబెట్టిన ఇది దాచి మళ్ళీ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకుంటే సరిపోతాయి. మన ఇంట్లో కొన్ని పుట్నాల పప్పు, నువ్వులు, ఒక్క నిమ్మకాయ ఉంటే సరిపోద్ది అంతే. చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. ఇట్లా కొద్దిగా చల్లగా అయిందంటే మంచిగా గలగల అవుతాయి. ఇవి కరకరలాడతాయి. మిర్చి ఇట్లా మంచిగా వేగుతాయి. చూసారు కదా, ఇట్లా వేగనిస్తే సరిపోద్ది. ఈ మిర్చి ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు చేసుకోండి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటా. నేను నచ్చితేనైతే ఒక్క లైక్ చేయండి. చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు ఈ వంట షేర్ చేయండి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా చేసుకుంటారు. మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ షేర్ చేయండి. మీరు కూడా చేసుకోండి. చేసుకోవాలంటే మన ఛానల్కి వెళ్ళి
ఈ వీడియో చూడండి, చూసినప్పుడే మీరు చేసుకోవచ్చు. ఎట్లుంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. చూసారు కదా, ఇంకే పెద్ద పని ఏం కాదు ఇది. ఇట్లా చేసుకుంటే సరిపోద్ది. అంతే అండి, పెద్ద పని కాదు. మిర్చి చేయడం అయితే అయిపోయింది. ఎంతగా టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వులు, పుట్నాలు పొడి కదా, నిమ్మరసం కదా, జీలకర్ర కూడా నిమ్మరసం వేసిన కాబట్టి జీలకర్ర వేసుకోవాలి. పులుపు ఉన్నప్పుడు జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. చల్లగా అయిందంటే ఈ నూనె అంతా వినికిపోద్ది, ఉన్నగాడికైనా వినికిపోద్ది. మిర్చి కూడా కరకరల ఆడుతుంది. కరకర ఇట్లా చేసుకుంటే అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇంకా మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఎట్లా నచ్చుతుంది మీరు కూడా చేసుకోండి. ఈరోజైతే ఈ వంట, ఇంకా మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఇదండి. ఇంకా ఒక్కసారి అయితే చేసుకోవడం అయితే మర్చిపోకుండా చేసుకోండి. చేసుకున్నాక టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మరి తింటే కానీ తెలుస్తుంది టేస్ట్. తినండి ఎవరికైనా తెలియదు, అందుకే నేను చెప్తాను. మీ ఇష్టము, చేసుకుంటే చేసుకోండి, లేకుంటే లేదండి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము. డౌట్ లేదు, చూడండి ఇట్లా వేగితే చాలు. మిర్చి మంచిగా చూడండి కరకర అవుతుంది కదా. ఇట్లా మంచిగా కరకరలాడదాకా ఇట్లా వేయించుకుంటే సరిపోద్ది. ఇంతకంటే ఎక్కువ వేయించుకోవడం అవసరం లేదు, మాడమడుతుంది. ఈ కలర్కి వచ్చేదాకా వేయించుకుంటే సరిపోద్ది, అంతే. బాయ్ అండి, ఉంటా మరి.